మీరు కారులో లేదా బైక్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు, మీరు ఇంటి నుండి బయలుదేరిన వెంటనే కారులో లేదా బైక్లో పెట్రోల్, డీజిల్ నింపడానికి పెట్రోల్ పంప్కు చేరుకుంటారు. మీరు ఇక్కడికి చేరుకున్న వెంటనే కారు లేదా బైక్లోని ఇంధన ట్యాంక్ను నింపమంటారు. దీని తర్వాత, పెట్రోల్, డీజిల్ నింపే సిబ్బంది ఆలోచించకుండా మీ కారు, బైక్ ట్యాంక్ను నింపుతారు. మీరు కూడా ఇలాంటివి చేస్తుంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఇక్కడ కారు, బైక్ల ఫ్యూయల్ ట్యాంక్ నింపడం వల్ల కలిగే నష్టాన్ని గురించి తెలుసుకుందాం. ఇంధన ట్యాంక్ సామర్థ్యం. వివిధ కంపెనీల కార్లు, బైక్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం మారుతూ ఉంటుంది. కొన్ని వాహనాలు 25 లీటర్ల పెట్రోల్, డీజిల్ సామర్థ్యంతో, కొన్ని వాహనాలు 35 లీటర్లు పెట్రోల్, డీజిల్ సామర్థ్యంతో వస్తాయి. ఈ బైక్ కూడా 10 నుండి 18 లీటర్ల పెట్రోల్ కెపాసిటీతో వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ నింపే ఉద్యోగులకు తెలియకపోవచ్చు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ను ఎక్కువగా నింపుతున్నారు. ట్యాంకుల వల్ల కలిగే నష్టాలు ఇవి. మీరు మీ కారు లేదా బైక్ ఇంధన ట్యాంక్ను నింపినట్లయితే, మీరు చాలా నష్టాన్ని అనుభవించవచ్చు. వాహనం కదిలినప్పుడు సస్పెన్షన్ ఇంధనాన్ని పైకి కిందికి కదిలిస్తుంది. ట్యాంక్ నిండితే ఇంధనం లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వాహనం వాలు లేదా ఏటవాలు ఉపరితలంపై పార్క్ చేసినట్లయితే, లీకేజీ సంభవించవచ్చు. ఇంధనం చాలా మండే పదార్థం కాబట్టి అగ్ని ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా, గాలి ఎక్కువగా ఏర్పడుతుంది. ట్యాంక్ పూర్తిగా నిండితే గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీనివల్ల గాలిలోని పెట్రోలు వేడికి మెరుపులు మెరిపిస్తుంది. అందువల్ల ట్యాంక్లో కనీసం 100 మిల్లీలీటర్లు పెట్రోల్ను ఉంచాలి. తద్వారా గాలి సులభంగా బయటకు వస్తుంది. ఇంధనం నుండి ఆవిరిని తప్పించుకోవడానికి, ట్యాంక్ లోపల ఖాళీ స్థలం కూడా అవసరం. ట్యాంక్ నిండితే స్థలం లేకపోవడం ఇంధన పంపుపై ప్రభావం చూపుతుంది. వాహనం లీక్ కావడం ప్రారంభమవుతుంది. ఫుల్ ట్యాంక్ కంటే ఎంత తక్కువ ఇంధనం ఉంచాలి? బైక్, వాహనం ఇంధన సామర్థ్యం కంటే కనీసం 1 నుండి 2 లీటర్ల ఇంధనాన్ని తక్కువగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా కార్లు, బైక్ల ఇంధన పంపుపై ఒత్తిడి ఉండదు. కఠినమైన రోడ్లపై ఇంధనాన్ని సర్దుబాటు చేయడం సులభం అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.